వైసీపీ నాయకులు గతంలో మాదిరి ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ అబద్ధాలతోనే మళ్ళా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నారు. డోన్ నియోజకవర్గంలో ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు లెటర్లు పెట్టి అదేవిధంగా వాళ్ళు చేశామని సంఖ్యలు గుద్దుకుంటున్నారో అవి అవాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక దృఢ నిశ్చయంతో అంత్యోదయ నినాదంతో ప్రతి చోట కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా విద్యాలయాలు ఉండాలని చెప్పేసి డోన్ నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో 8 చోట్ల కూడా ఏ ఒక్క చోట కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా ఒక డివిజన్ హెడ్ క్వార్టర్లోనే ఇచ్చారు. ఆ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఉంది తప్ప వీళ్ళు మాత్రం అబద్ధాలతో ఇంకా పబ్బం గడుపుకునే రోజున గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైల్వే పనులైతేనేమి, అదేవిధంగా ఇక్కడ హైవే మీద ఉన్నటువంటి బ్రిడ్జిలు అయితేనేమి ప్రతి ఒక్కటి మేము చేశామని వాళ్ళు సంఖ్యలు గుర్తుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా గత ప్రభుత్వం లాగానే గతంలో వీళ్ళకి ఇంకా డోన్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా ఇంకా వాళ్ళకి ఏమాత్రం బుద్ధి రాలేదని చెప్పేసి ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి వాటికి ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.